బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. షణ్ముఖ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. షణ్ముఖ్ గంజాయి వాడినట్లుగా గత కొంతకాలంగా షణ్ముఖ్ అతడి సోదరుడు సంపత్ గంజాయి సేవిస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో షణ్ముఖ్ పై కేసు నమోదు చేశారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఏపీకి చెందిన ఓ యువతితో 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. 3 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. 6 రోజుల్లో పెళ్లనగా అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై యువతి ఫిర్యాదుతో బండారం బయటపడింది. షణ్ముఖ్ ఇంట్లో 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ తో పాటు అతని సోదరుడు సంపత్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. షణ్ముఖ్ నైతే మాత్రం 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి సొంత పూచికత్తులతోటి అతన్ని విడుదల చేశారు. కానీ షణ్ముఖ్ సోదరుడు సంపత్ అయితే మాత్రం అతన్ని 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఐపీసీ సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినారు నార్సింగ్ పోలీసులు. అయితే ఇప్పటికే ఒక యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే ప్రస్తుతం ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఇంటికి వెళ్లి సర్చ్ ఆపరేషన్ చేసినటువంటి సమయంలో ఇంట్లో 16 గ్రాముల గంజాయిని కూడా గుర్తించారు. ఆ గంజాయితో పాటు కొన్ని డ్రగ్ కి సంబంధించినటువంటి మత్తు పదార్థాలు అంటే కొన్ని టాబ్లెట్స్ ను కూడా గుర్తించడం జరిగింది. వాటన్నిటిని ఆధారంగా చేసుకుని పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సంపత్ను కూడా రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తను ఇచ్చినటువంటి బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో షణ్ముఖ్ కూడా గంజాయి సేవిస్తున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ చూపించారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి గంజాయి తాగుతున్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి వీడియోలను కూడా ఆమె పోలీసులు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు పోలీసుల విచారణలో కూడా షణ్ముఖ్ గంజాయి సేవించినట్లు గుర్తించారు కాబట్టి అతని పైన కూడా కేసు నమోదు చేశారు. కానీ అతను రెడ్ హ్యాండెడ్ గా సంపత్ మాత్రమే దొరికాడు. షణ్ముఖ్ పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతని పైన 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి సొంత పూచికత్తులతో అతను విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.